క్యాలెండర్ వదులుతా అంటున్నాడు. 4 సంవత్సరాల నుంచి లక్షల మంది పొట్ట చేత పట్టుకుని కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ కన్నీళ్లతో ఎదురు చూస్తున్నారు. మరి జాబ్ క్యాలెండర్ లేదు. రోడ్లు 60 కోట్ల రూపాయలు ఇప్పటికి 4 సంవత్సరాల సరాసరి 15 కోట్ల తరపున 4 సంవత్సరాలు 60 కోట్లు పెట్టినారు. ఎక్కడ 6 కిలోమీటర్ రోడ్ లేదు. ఇలాంటివి 100 సమస్యలు ఉన్నాయి. నా ఎస్సీ నా బీసీ అనే ఈ ముఖ్యమంత్రి ఎస్సీలు బీసీలను చంపి మొన్నటికి మొన్న చిత్తూరు జిల్లా కూడా బావిలో వేస్తూ ఉంటే కనీసం ఆమె ఎవరో మనోభావాల పద్మ గాని దానికంటే ముందో స్థానం చెల్లెమ్మ గాని ఏ అమ్మ రాల. ఇలాంటి ప్రజలలో నుంచి వచ్చిన సమస్యలకు అండగా నిలబడేవాడు నాయకుడు అవుతాడు కానీ లేదు నేను వచ్చేసినాను నా దగ్గర డబ్బు ఉంది లేదా నా దగ్గర వెనక ఎవడో నడిపిస్తాడు నేను ఆంధ్రప్రదేశ్ అన్ని 100 స్థానాల్లో 130 స్థానాల్లో కాకపోతే రేపు పొద్దున్నే అమెరికాలో కూడా పార్టీ పెట్టి ఆయనకు అమెరికా అధ్యక్షుడు కూడా పోటీ చేయండి ఏమవుతుంది సార్? మీకు విషయం చెప్పాలి. నేను నా నాయకుడి యొక్క గొప్పతనం గురించి చెప్తున్నాను. ప్రజారాజ్యం అనే ఒక వేదిక వేస్తే అది వరమో శాపమో పాపం ఆయన నిలదొట్టుకోలేకపోతే మాకు తెలుసు ప్రజలకు తెలుసు హమ్ లడేంగే అని తొడలు కొట్టి పారిపోయినటువంటి నాయకుడు మీ నాయకుడు. ఆపు నువ్వు స్టోరీ, నువ్వు మధ్యలో రావద్దు. వినండి వినండి, మీ నాయకుడి గురించి మాకు తెలుసు. ఆయన బుద్ధి పుట్టిన టైం ఇవ్వండి, మధ్యలో రావద్దని చెప్పండి ప్లీజ్. నేను 1 minute లో కంప్లీట్ చేస్తా. ఈ మంటలు గింట అతనితో పోటీ చేస్తారు, ఆయన పక్కన పెట్టి మంట గింట ఆపండి, అతను ఆపండి ఫస్ట్. ఆ స్థితి మీద కూల్చేస్తే నిలువెత్తు గాయాలతో నేనున్నాను అని నిలబడిన ఏకైక మనగాడు పవన్ కళ్యాణ్ గారు. వచ్చిన 2వ రోజు నుంచి ప్రభుత్వం వస్తే గౌరవంగా ముఖ్యమంత్రిని గౌరవించి 600 పెట్టావా మీరు 108 అభివృద్ధిని ఆకాంక్షించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే అప్పుడు కుయ్యి అంటున్నాయి, ఇప్పుడు నై అంటున్నాయని పలికినటువంటి మహిళలు సమస్యలు, భవన నిర్మాణ కార్మికులు, ఇసుక, ప్రతి చోట తన ముద్ర వేసుకొని నేనున్నాను, నాకు రాజకీయాలు కాదు గెలుపు ఓటమి ముఖ్యం కాదు, నేను మీ సమస్యలకు అండగా ఉంటాను అని చెప్పి నిలబడి ఈరోజు ఉమ్మడి కార్యాచరణే ఈ రాక్షసుడిని దించడానికి, ఈ రాక్షస పాలన అంతమొంచడానికి అది చేరడం అని చెప్పి ఒక విజన్ ఉన్న నాయకుడితో చేతులు కలిపి ప్రజలకు యొక్క చేరువైనటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అంతేగాని నేను అంగారక గ్రహంలో కూడా ఉన్నాను, నేను పార్టీ పెడతాను, అంగారక జనసేన పెట్టుకోండి, మీకు బాధ రాజ్యాంగం ఆశయం కల్పించింది పెట్టుకోండి, కానీ మీ దగ్గర సబ్జెక్ట్ ఉండాలి. మీరు ఊరికే మధ్యలో నేనేం మాట్లాడలేదు, మీరు ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడతారు, మీరు ఏ మేనిఫెస్టో మీద మాట్లాడతారు, లేదంటే మీరు ఆంధ్రప్రదేశ్లో ఏ సమస్యల మీద మాట్లాడతారు, మీకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సీట్లు ఎన్ని, జనాభా ఎంత, ఏ సమస్యలు ప్రధానంగా ఉన్నాయి, ఇక్కడ సాగునీటి సమస్యలు ఏంటి, ఇక్కడ తాగునీటి సమస్యలు ఏంటి, ఇక్కడ పెట్టుబడులు పారిశ్రామిక సమస్యలు ఏంటి, ఒక్కదాని గురించి చెప్పినా నేను చేతులు ఎత్తి నమస్కరిస్తాను. ఎందుకంటే ఊరికే మనం ఏదో వర్ధన్ గారు నేను గొడవ పడ్డాను. నేను రోజు శ్రీనివాసులు ఆయన సిద్ధాంతాలు, వైసీపీ నాయకులు కూడా మీరు పిలిపిస్తూ ఉంటారు, వాళ్ళ సిద్ధాంతాలతో మేము మాట్లాడేవాడు. కానీ మరీ ఇందాక ఏదో ఆయన టైటిల్ చెప్పాను, నేను ఆ టైటిల్ కూడా చెప్పను. ఎవరినో తెచ్చేసి ఈయన ఇప్పుడు ప్రభావితం చేస్తాడంటే ఆయన వచ్చి ప్రభావితం చేస్తాడనలా, ఒక పార్టీ రంగంలోకి వచ్చింది ఎక్కడో ప్రాక్సీలు ఉన్నారనే విషయం నేను చెప్పుకుంటూ వస్తున్నా, మీకు గమనించే ఉంటారు. ప్రభావితం చేస్తారనే మాట నేను అల్లా, ఎందుకంటే యాజ్ యు రైట్లీ సెడ్ కాన్స్టిట్యూషన్ లో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. లెట్ మీ ఫినిష్ 10 seconds ప్లీజ్. నేను కూడా మా పక్క పండగ అయిపోయింది చూసినాం అంటున్నావు కదా, మంచి పంట చేలో బాగా కాస్తుంది అని తెలిసిన చోట, బొప్పాయి తోట కావచ్చు, నిమ్మ తోట కావచ్చు, ముఖ్యంగా రైతు తినన్న కూడా తెలుసు, మంచి ఆ తోట మీద దృష్టి పడకుండా ఒక మంచి దిష్టి బొమ్మను కడతారు సార్ ఆ తోటలో. అంటే ఈ తోటకు దిష్టి తగలకుండా కడతారు. రైట్, మీ జనసేన టీడీపీ కూటమి సాగు చేస్తున్న తోటకి జాతీయ జనసేన దిష్టి బొమ్మగా వచ్చిందంటారా అంటున్నా? ఇప్పుడు మీరు అన్నారు కదా మీరు జనసేన టీడీపీ సాగు చేస్తున్న తోటకి ఇప్పుడు జాతీయ జనసేన అధ్యక్షుడు దిష్టి బొమ్మగా వచ్చారంటారా? మీరు దిష్టి బొమ్మ, మేము దిష్టి బొమ్మనో లేదంటే ఏ చెక్క బొమ్మనో రేపు ఎలక్షన్లో తెలుస్తుంది. అది రేపు ఎలక్షన్లు వచ్చినప్పుడు దాని రిజల్ట్ బట్టి మీకు అర్థమవుతుంది. ఈ ఊరికే దిష్టి బొమ్మలు అనడం అంత ఈజీ కాదు, అది మీరు రేపు ఎలక్షన్లోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది.
ఓకే సార్, తప్పకుండా అండి. రైట్. మనతో పాటు మండలనేని శ్రీనివాస్ గారు, జనసేన డెవలప్మెంట్ ఫోరం ఫౌండర్.